హాయ్ ఫ్రెండ్స్, స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ అయింది. ఈ షోలో ప్రియాంక జైన్ గారు కూడా ఒక వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ షో గురించి ఆవిడ తెలుసుకుందాం. హాయ్ ప్రియాంక గారు. నమస్తే నమస్తే, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. బాగున్నామండి. ఈ షో గురించి విన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? అఫ్ కోర్స్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అంటే తెలిసింది ఫస్ట్ మాకు తెలిసిన వాళ్ళ అందరిలో ఐ వాజ్ సూపర్ హ్యాపీ అని నేను కోరుకుంటున్నా. బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ షో. అఫ్ కోర్స్ ఫన్ చాలా ఉంటుంది, బట్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అండ్ చాలా మంచిగా పోటీగా వెళ్తుంది కాబట్టి ఎక్సైటింగ్గా ఉండింది. అఫ్ కోర్స్ ఎక్సైటింగ్గా వెళ్తుంది కాబట్టి అందరూ అంత మంచిగా బ్యూటిఫుల్ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. మాకు దిష్టి తీయండి అందరూ, బికాస్ ఇట్స్ గోయింగ్ గ్రేట్ బై విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ. మీరు బాయ్స్తో పోటీ పడడం మీకు ఎక్కువ ఈజీ అనా, లేక గర్ల్స్తోనే పోటీ పడడం ఈజీ? అంటే మీరు బిగ్ బాస్ చూసుంటే నేను ఇద్దరితో మంచిగానే పోటీ పడ్డాను. సో అట్లానే కొంచెం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అఫ్ కోర్స్ గెలుపు ఓటం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో పార్టిసిపేట్ చేస్తున్నామా లేదో, అంటే పార్టిసిపేట్ చేసి గట్టిగా పోటీస్తున్నామో లేదో, ఎక్కడో ఒక్క మార్క్తోనే పోతుంది తప్ప చాలా వేరియేషన్ ఏం రావట్లేదు. సో అఫ్ కోర్స్ మేము గట్టిగానే పోటీస్తున్నాం బాయ్స్కి, బట్ ఎస్ బాయ్స్ కూడా అసలు తగ్గట్లేదు, మంచిగా ఆడుతున్నారు. అంటే బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోతో గేమ్స్ని స్టార్ట్ చేసిన స్టార్మా ఇప్పుడు ఇందులో కూడా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో కూడా గేమ్స్ పెట్టి స్టార్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, ఇట్ ఈస్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అని నేను చెప్పొచ్చు. ఇక్కడ గొడవలు ఉన్నాయి, ఇక్కడ మంచి ఫన్ ఉంది, ఇక్కడ డ్రామా ఉంది, ఇక్కడ ఫైట్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్, అంటే మనకి రియాలిటీ షో చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఫన్ అండ్ మంచిగా ఉంది. సీరియస్గా కూడా ఉన్నాము అప్పుడప్పుడు సడన్గా ఫన్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఆడుతున్నాము, కొన్ని రియల్ యాక్చువల్గా ఒక డబ్బు కోసం ఆడుతున్నాం కాబట్టి అందరూ చాలా కసిగా ఆడుతున్నారు. ఓకే, మీకు ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్టా లేక ఇంటలెక్చువల్ గేమ్స్ ఇంట్రెస్ట్? నాకు రెండు ఇష్టమే. అంటే అప్పుడప్పుడు సరే ఈ గేమ్కి వెళ్ళిపోతాం కదా, తర్వాత రిపీట్ అవ్వలేము అంటే షిట్ ఈ నెక్స్ట్ గేమ్కి నేను వెళ్ళుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. బట్ ఎస్, ఏ గేమ్ వస్తుంది, ఏ గేమ్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నాము, మనం వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో కాబట్టి వెళ్తున్నాము. బట్ ఐ లైక్ బోత్ ద గేమ్స్. టీం అందరూ ఒక గేమ్ ఆడడానికి ఉండదా? ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కరు అన్నట్టు ఉంటుందా? మనకి యాక్చువల్లీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో 5 లెవెల్స్ ఉంటాయి. సో 5 లెవెల్స్లో మీకు సాటర్డే సండే డివైడ్ అయిపోతాయి. సాటర్డేస్ అండ్ సండేస్ మనం ఏదైతే లాస్ట్ గేమ్ ఆడతామో దాంట్లో ఎవరైనా రిపీట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ అందరికీ ఆపర్చునిటీస్ రావాలి అని రూల్ ఒకటి పెట్టారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 10 మందిని ఒక్కొక్క అంటే ఇన్ని గేమ్స్, ఈ గేమ్కి 5 రావచ్చు, ఈ గేమ్కి 2 రావచ్చు, ఈ గేమ్కి 1 రావచ్చు, అట్లా అని అందరూ గేమ్స్ ఆడాక మళ్ళీ మనం లాస్ట్ గేమ్కి రిపీట్ చేయొచ్చు. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ దొరికినట్టు ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఫన్ టు సీ ఎవ్రీబడి ప్లే. మీ టీంలోని 10 మెంబర్స్లో మీ ఫేవరెట్ పార్టిసిపెంట్స్ ఎవరండి? నా ఫేవరెట్ పార్టిసిపెంట్ ఆల్ ద 10 గర్ల్స్. ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ అంటే నేనే చెప్తాను, బట్ దెన్ అందరూ మంచిగా ఒక్కొక్క పాయింట్ కోసం మేము పడే కష్టాలు మీరు చూస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ ఇన్ ద షో. బట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇట్లా ఏమంటారు, వాళ్ళ స్ట్రెంగ్త్ పెట్టి ఆడుతున్నారు, విచ్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గర్ల్స్ యార్. వాళ్ళందరూ ఆ బాయ్స్ చూసారా, తాడి చెట్లాగా ఉన్నారు అందరూ, వాళ్ళతో పోటీ పడుతున్నాము అంటే ఇట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ గర్ల్స్ వీఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంటే బాయ్స్లో యూనిటీ ఉంటుంది కదా ఎక్కువ, గర్ల్స్లో ఆ యూనిటీ ఉందా? మా గర్ల్స్లో చాలా యూనిటీ ఉంది, మీరు చూస్తున్నారు కదా షోలో. అంటే ఏది చేసినా మనం గెలుపు కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ గర్ల్స్లో ఆ యూనిటీ అఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఉంది. దట్ మీరు ఎవ్వరు ఏం చేసినా పర్లేదు, బట్ వీ హ్యావ్ టు గో అండ్ విన్ ద టాస్క్ అండ్ కమ్. సో టాస్క్ గెలపడం అనేదే ఇంపార్టెంట్ తప్ప వేరే ఏమీ ప్రాబ్లమ్స్ ఏం లేదు మా గర్ల్స్లో. మీరు అనుకుంటారు క్యాట్ ఫైట్స్ వస్తాయి అది ఇది అని, కానీ అట్లాంటివి ఏం చూడట్లేదు నేను ఇక్కడ. ఈ జడ్జెస్ శేఖర్ మాస్టర్, అనసూయ గారి గురించి ఏం చెప్తారు? ఇట్స్ వెరీ ఫన్. అంటే కొంచెం మంచి ఎనర్జీ బూస్టప్ వస్తుంది బికాజ్ వాళ్ళు మా మెంటర్స్ కాబట్టి ఇట్స్ ఫన్. అంటే వాళ్ళ ఇద్దరు మాకు ఇచ్చే ఎనర్జీస్ వేరు. అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ ఎలాగో ఉంటారో అట్లా వాళ్ళు ఉన్నారు మాకు. అండ్ అఫ్ కోర్స్ శ్రీముఖి గారు ఇస్ దేర్. సో శ్రీముఖి గారు ఎక్కడ ఉంటారో అక్కడ మనకి క్రేజీ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అసలు మేమైతే లేట్ నైట్స్ కూడా షూట్ చేస్తూ ఉంటాము, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ దట్ వీ విల్ బీ యునో అంత ఎనర్జీగా ఉంటాం. లేకపోతే కొంచెం ఎనర్జీ డల్ అయిపోయినా సరే షీఈస్ మనకు బూస్టప్ ఇస్తూ ఉంటారు. సో అందరూ ఒక మంచి 360 డిగ్రీస్ నుంచి చూస్తే మనకు ఒక మంచి ఏమంటారు, ఒక మంచి గ్రూప్ వచ్చింది అండ్ ఒక మంచి ఫ్యామిలీ లాగా అయిపోయాము. సో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ కంటిన్యూ అవుతూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.